నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆరోగ్యం, మన ఆలోచనలు, ఆఖరికి మన జీవితం వెళ్లే దారి కూడా శక్తి అనే ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంటుందని? ఈరోజు మనం విజయానంద్ గురూజీగారు రాసిన దైవశక్తి పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మనల్ని నడిపించే ఈ కనిపించని శక్తి వెనుక ఉన్న రహస్యాలేంటో చూద్దాం పదండి. ఈ పుస్తకం చాలా సింపుల్ ప్రశ్నలతో మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అసలు మనుషులు ఎందుకు పనిచేస్తారు? డబ్బుల కోసం, అంతేగదా? మరి ఆ డబ్బు ఎందుకు కావాలి? ముఖ్యంగా తినడానికే కదా. సరే, మరి ఆ తిండి ఎందుకు తినాలి? చూశారా? సమాధానం చాలా సింపుల్. శక్తి. మనం బ్రతకాలన్నా, ఏ పని చెయ్యాలన్నా మనకు కావలసిన బేసిక్ ఫ్యూయల్ ఈ శక్తే. అదే ఎనర్జీ. మన ఉనికికే ఇదే మూలం. సరే, ఇప్పుడు ఈ పుస్తకంలో చెప్పిన అసలు విషయానికి వద్దాం. అదే సమతుల్యత, అంటే బ్యాలెన్స్. మన శరీరం అంటే కేవలం కండలు, ఎముకలు కాదు. అది రకరకాల శక్తులతో నడిచే ఒక కాంప్లెక్స్ సిస్టమ్. మన శరీరాన్ని ఒక పెద్ద ఆర్కెస్ట్రాలా ఊహించుకోండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాంతి, ధ్వని, రసాయన, ఉష్ణ, విద్యుత్, అయస్కాంతం ఇలా ఎన్నో రకాల శక్తులన్నీ ఒకదాంతో ఒకటి పర్ఫెక్ట్ హార్మోనీతో పనిచేయాలి. ఒక్క వాయిద్యం శృతి కప్పినా మొత్తం సంగీతం పాడైపోతోంది కదా. మన బాడీ కూడా అంతే. మరి ఈ శక్తుల మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటే ఏమవుతుంది? అదే అనారోగ్యం. ఈ పుస్తకం ప్రకారం శరీరంలో ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకు రకరకాల జబ్బులు వస్తాయి. అవి కొన్నిసార్లు టెంపరరీగా ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టేవిగా కూడా మారొచ్చు. సో ప్రాబ్లం అంతా ఇక్కడే మొదలవుతుంది. అయితే ఈ ఎనర్జీ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి, దాన్నే మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ పుస్తకం ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. అవే మన శరీరంలో ఉండే ఎనర్జీ సెంటర్స్, అంటే చక్రాలు. 72,000. వామ్మో, ఎంత పెద్ద నంబర్ కదా! ఈ పుస్తకం ప్రకారం మన శరీరమంతటా విస్తరించి ఉన్న కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పరిచే నాడుల సంఖ్య ఇది. మరి ఈ 72,000 నాడులు ఏం చేస్తాయి? ఇవన్నీ మన శరీరమంతా ఒక నెట్వర్క్లా వ్యాపించి వెన్నెముక దగ్గర 6 మెయిన్ పాయింట్స్ దగ్గర కలుస్తాయి. ఈ జంక్షన్స్నే చక్రాలు అని అంటారు. ఇవే మన బాడీలో మెయిన్ ఎనర్జీ పవర్ హౌజులన్నమాట. ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక చైతన్యపు నిచ్చెన ఎక్కబోతున్నాం. ఒక్కో చక్రంలో శక్తి ఎలా కేంద్రీకృతమవుతుందో, దానివల్ల ఒక మనిషి స్వభావం, వాళ్ళ రియాలిటీ ఎలా మారిపోతుందో ఈ పుస్తకం చాలా క్లియర్గా వివరిస్తుంది. మన జర్నీ మొదలయ్యేది మొదటి శక్తి కేంద్రం, మూలాధారంతో. ఇది మన వెన్నెముక కింది భాగంలో ఉంటుంది. శక్తి గనక ఇక్కడ కేంద్రీకృతమైతే ఆ మనిషి జీవితం కేవలం బతకడం కోసమే ఉంటుంది. సర్వైవల్ అన్నమాట. ఏ బాధ్యత ఉండదు, కేవలం ప్రాథమిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడి ఉంటారు. ఇది మన చైతన్యపు నిచ్చెనలో ఫస్ట్ స్టెప్. కొంత ఆధ్యాత్మిక సాధన తర్వాత ఈ శక్తి కొంచెం పైకి కదులుతుంది, బొడ్డు కింద ఉండే స్వాధిష్ఠానానికి. ఇక్కడికి రాగానే ఒక చిన్న మార్పు, బాధ్యత అనేది స్టార్ట్ అవుతుంది. కాని అది కేవలం వాళ్లకోసమే, సెల్ఫిష్గా అన్నమాట. తమకు కావలసింది ఎలాగైనా సరే అడ్డదారుల్లోనైనా సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. జర్నీ కంటిన్యూ అవుతుంది. శక్తి ఇప్పుడు నాభి దగ్గర ఉండే మణిపుర చక్రానికి చేరుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆ బాధ్యత అనేది కొంచెం పెద్దదవుతుంది. తన గురించి మాత్రమే కాదు, తన ఫ్యామిలీ, తన వాళ్ల గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతారు. ఒక వ్యాపారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో ఆ టైప్ ప్రవర్తనుంటుంది. ఇక శక్తి హృదయం దగ్గర ఉండే అనాహత చక్రానికి చేరినప్పుడు ఓ పెద్ద మార్పొస్తుంది. ఇక్కడ ఆ బాధ్యత ఫ్యామిలీని దాటి ఒక సమాజానికి, ఒక దేశానికి లేదా ఒక రాజ్యానికి విస్తరిస్తుంది. పర్సనల్ ఇంట్రెస్ట్లని పక్కన పెట్టి అందరినీ కాపాడాలనుకునే ఒక యోధుడిలా, ఒక నాయకుడిలా తయారవుతారు. ఇంకా పైకి వెళ్తే శక్తి గొంతు దగ్గర ఉన్న విశుద్ధ చక్రానికి చేరుకుంటుంది. ఇక్కడ బాధ్యత ఇంకా ఇంకా పెద్దదవుతుంది, విశ్వవ్యాప్తమవుతుంది. ఇది చాలా ఉన్నతమైన స్టేజ్. ఇక్కడ ఒక వ్యక్తి తనని ఈ మొత్తం విశ్వంలో ఒక భాగంగా చూసుకుంటాడు. ఒక ఋషిలా, ఒక జ్ఞానిలా. కేవలం మనుషుల గురించే కాదు, ప్రతి జీవి పట్ల బాధ్యతగా ఉంటారు. ఇక మనం మాట్లాడుకునే చివరి, ఇంకా అత్యున్నతమైన శక్తి కేంద్రం ఆజ్ఞాచక్రం. ఇది మన కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇదే జ్ఞానోదయం.
ఈ చైతన్యపు నిచ్చెనకి ఇదే శిఖరం. ఇక్కడ కాలమనే కాన్సెప్ట్ కూడా మారిపోతుంది. భూత, వర్తమాన, భవిష్యత్తుల మీద పూర్తి అవగాహనతో ఒక సిద్ధుడిలా మారిపోతారు. చూశారు కదా, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మన ఎనర్జీ ఎక్కడ ఫోకస్ అయితే మన రియాలిటీ అలానే ఉంటుంది. మన ఆరోగ్యం, మన స్వభావం, మన జీవితం అన్నీ దీనిమీదే ఆధారపడి ఉంటాయి. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఈ శక్తిని మనం కంట్రోల్ చేయగలమా? దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలమా? ఈ పుస్తకం ప్రకారం ఎస్, దానికొక క్లియర్ పాత్ ఉంది. రచయిత చెప్పిన దాని ప్రకారం మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై చేయడం. అంటే మన ప్రవర్తనను, మనకున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఏ చక్రంలో ఎనర్జీ ఇంబ్యాలెన్స్గా ఉందో తెలుసుకోవాలి. ఉదాహరణకి, డబ్బు గురించి ఎప్పుడు భయం ఉందనుకోండి, మూలాధారంలో ఏదో సమస్య ఉన్నట్టు. సెకండ్ స్టెప్ క్లియర్ చేసుకోవడం. ధ్యానం, ప్రాణాయామం లాంటి టెక్నిక్స్తో ఆ నెగటివ్ ఎనర్జీని తీసేయాలి. ఇక ఫైనల్గా మూడో స్టెప్ రీఛార్జ్ చేసుకోవడం. పాజిటివ్ ఎనర్జీని పెంచుకుని బ్యాలెన్స్ సాధించాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంతత సాధ్యమని రచయిత గట్టిగా చెప్తున్నారు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటే మన ప్రపంచం అలానే కనిపిస్తుంది. మరి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ పుస్తకంలో చెప్పిన 6 స్థాయిలలో ఈరోజు మన శక్తి కేంద్రం ఎక్కడుంది?